హాయ్. తల్లిదండ్రులుగా మనందరికీ ఒకటే కోరికుంటుంది, మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా, సురక్షితంగా ఉండాలి అని. కాని రెండు పెద్ద ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. ఒకటి, భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న అనిశ్చితి. రెండు, మన డబ్బు కూడా పెరగాలిగదా. సో ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసే ఒక ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. అవును కదా, పేరెంట్స్గా మారడం అనేది నిజంగా ఒక అద్భుతమైన ఫీలింగ్. ఆ ఆనందంతో పాటే ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. మన పిల్లలకి అత్యుత్తమ జీవితాన్ని అందించాలనే ఒక తపన మనలో మొదలవుతుంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ రోజుల్లో చూస్తే రేపేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మరి ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేయాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. సాధారణంగా తల్లిదండ్రులందరికీ రెండు పెద్ద భయాలుంటాయి. మొదటిది, అయ్యో అనుకోకుండా నాకేదైనా అయితే నా పిల్లల భవిష్యత్తు సంగతి ఏంటి అనే ఆందోళన. ఇక రెండోది, కష్టపడి సంపాదించిన డబ్బును మార్కెట్లో పెడితే ఎక్కడ నష్టపోతామో అనే భయం. అంటే ఒకవైపు ప్రొటెక్షన్ కావాలి, మరోవైపు గ్రోత్ కూడా కావాలి. సరే, ఈ రెండు భయాలకు ఒకే సమాధానంగా మన ముందుకొచ్చేదే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సింపుల్గా యూలిప్. అంటే ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే రక్షణను, ఇంకా మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన డబ్బు పెరిగే అవకాశాన్ని రెండిటినీ ఒకే చోట కలుపుతుంది. ఓకే, ముందుగా ఫస్ట్ పాయింట్కి వద్దాం. చాలామంది తల్లిదండ్రుల్ని ఎక్కువగా భయపెట్టే ప్రశ్న, అనుకోకుండా ఏదైనా జరిగితే నా పిల్లల పరిస్థితి ఏంటి అనేది. ఈ ప్లాన్ ఆ భయాన్ని ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది నిజంగా ప్రతి పేరెంట్ గుండెల్లో మెదిలే ప్రశ్న. ఒకవేళ ఆ తల్లి లేదా తండ్రి వాళ్ళకి అందుబాటులో లేకపోతే అప్పుడేం జరుగుతుంది? ఇలాంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ప్లాన్ ఎలా ఆదుకుంటుందో చూద్దాం. చూడండి, ఒకవేళ పాలసీ తీసుకున్న పేరెంట్ చనిపోతే ఈ ప్లాన్ 3 రకాలుగా ఆదుకుంటుంది. స్టెప్ 1, ఫ్యామిలీకి వెంటనే ఒక పెద్ద మొత్తం అంటే హామీ మొత్తం చెల్లిస్తారు. ఇది తక్షణ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుంది. స్టెప్ 2, ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. పేరెంట్ లేరు కదా అని వాళ్లు మొదలుపెట్టిన సేవింగ్స్ ప్లాన్ ఆగిపోదు. ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియంలన్నీ ఇన్సూరెన్స్ కంపెనీనే కడుతుంది. స్టెప్ 3, ఫైనల్గా పాలసీ టైం పూర్తయ్యాక అనుకున్నట్టే మొత్తం ఫండ్ విలువ పిల్లలకి అందుతుంది. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేదేంటంటే, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వాళ్లు పిల్లల కోసం వేసిన ఆర్థిక ప్రణాళిక మాత్రం ఆగదు. మధ్యలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అది ముందుకు సాగుతుంది. అందుకే దీన్ని ఒక సెల్ఫ్ కంప్లీటింగ్ ప్లాన్ అని కూడా అంటారు. అంతేకాదు, ఇందులో ఇంకో అదనపు రక్షణ కూడా ఉంది. అదే ఇన్బిల్ట్ యాక్సిడెంట్ బెనిఫిట్, అంటే ప్రమాదాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ విషయానికి వస్తే ఇది 2 సందర్భాల్లో వర్తిస్తుంది. 1, ప్రమాదవశాత్తు మరణం. 2, ప్రమాదం వల్ల పూర్తి మరియు శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు. ఈ బెనిఫిట్ కింద హామీ ఇచ్చిన మొత్తానికి సమానమైన ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. దీనికి గరిష్ట పరిమితి 50 లక్షల రూపాయలు. ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ఆ బెనిఫిట్ అమౌంట్ను ఒకేసారి ఇవ్వరు. దాన్ని 10 ఏళ్లపాటు ప్రతి ఏటా సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. ఇది ఎందుకంత ముఖ్యమంటే, ఆ కష్టకాలంలో ఫ్యామిలీకి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చేయడం కన్నా ఇలా ప్రతి ఏటా ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా అందించడం వాళ్ళకి మరింత ఆర్థిక స్థిరత్వాన్నిస్తుంది కదా. సరే, ఇప్పటిదాకా మనం అనుకోని ప్రమాదాల నుండి రక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల రెండో పెద్ద భయం వైపు వెళ్దాం. అదే మార్కెట్ పెట్టుబడులలో ఉండే రిస్క్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ముందుగా ఒక నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ పాలసీలలో ఇన్వెస్ట్మెంట్లో వచ్చే రిస్క్ అంతా పాలసీదారుడిదే. ఈ విషయం చాలా క్లియర్గా ఉండాలి. అయితే ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. రిస్క్ ఉంది, నిజమే. కానీ దాన్ని మేనేజ్ చేసే కంట్రోల్ కూడా ఈ ప్లాన్ మన చేతుల్లోనే పెడుతుంది. ఎలా అంటారా? చాయిస్ ద్వారా. అంటే మనకు నచ్చినట్టు ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వడం ద్వారా. ఆ కంట్రోల్ ఎలా వస్తుంది అంటే, ఈ ప్లాన్లో మనకు ఏకంగా 10 రకాల ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు దూకుడుగా ఎక్కువ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదా అబ్బే నాకొద్దు రిస్క్ అనుకుని సేఫ్గా ఉండాలనుకున్నా, లేదా ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్డ్గా వెళ్లాలనుకున్నా, మీ రిస్క్ సామర్థ్యానికి తగ్గ ఫండ్ను మీరే ఎంచుకోవచ్చు. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. చూడండి, ఎక్కువ రాబడి కోసం ఎక్కువ రిస్క్ తీసుకోగలను అనుకునే వాళ్లకి ఈక్విటీ ఫండ్ ఉంది. ఇందులో 80 నుంచి 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. లేదు, నాకు సేఫ్టీ ముఖ్యం అనుకునేవాళ్లకి ఈక్విటీయే లేని బాండ్ ఫండ్ ఉంది. ఇక
కాస్త రిస్క్ కాస్త సేఫ్టీ రెండూ బ్యాలెన్స్ అవ్వాలి అనుకునే వాళ్లకి బ్యాలెన్స్డ్ ఫండ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, టాప్ 300 ఫండ్, బ్లూచిప్ ఫండ్, ప్యూర్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్, ఇలా రకరకాల పెట్టుబడి వ్యూహాలకు తగ్గట్టుగా ఇంకా చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ప్లాన్లో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనం చేసే ఇన్వెస్ట్మెంట్ను దీర్ఘకాలంలో బూస్ట్ చేయడానికి డిజైన్ చేశారు. దాన్నే లాయల్టీ అడిషన్స్ అంటారు. పేర్లోనే ఉంది గదా, లాయల్టీకిచ్చే బోనస్ లాంటిది. అంటే మనం పాలసీని మధ్యలో ఆపకుండా చాలా కాలంపాటు కొనసాగించినందుకు కంపెనీ మన ఫండ్కు కొన్ని ఎక్స్ట్రా యూనిట్లను జత చేస్తుంది. ఇది మనకొక రివార్డ్ లాంటిది. మరి ఈ ఎక్స్ట్రా యూనిట్లు ఎలా లెక్కిస్తారంటే గత 24 నెలల మన సగటు ఫండు విలువలో 1%గా ఉంటాయి. ఇది దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టేవాళ్లకి ఒక మంచి బూస్ట్ ఇస్తుంది కదా. ఓకే, ఇప్పటివరకు మనం ప్లాన్లోని 2 కీలకమైన అంశాల గురించి విడివిడిగా తెలుసుకున్నాం. ఒకటి రక్షణ, 2 వృద్ధి. ఇప్పుడు ఈ రెండిటినీ కలిపి ఒక పూర్తి చిత్రంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాన్ ఒక భద్రతా వలయం, అదే సమయంలో ఒక వృద్ధి ఇంజిన్, రెండూ కలిపి ఒకే ప్యాకేజ్లో వస్తాయి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ఒకవేళ మనం లేకపోయినా ద్వంద్వ రక్షణ మన పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. సెకండ్, యాక్సిడెంట్ బెనిఫిట్ ఒక అదనపు భద్రతను ఇస్తుంది. థర్డ్, 10 రకాల ఫండ్స్లో మనకు నచ్చినది ఎంచుకోవడం వల్ల మార్కెట్ రిస్క్ను మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఫోర్త్, లాయల్టీ అడిషన్స్ దీర్ఘకాల నిబద్ధతకు బహుమతి ఇస్తాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పెట్టుబడిలోని నష్టాన్ని పాలసీదారుడే భరించాలి. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఆర్థిక ప్రణాళిక అంటే కేవలం డబ్బుని లెక్కలేయడం కాదు కదా, అది మన పిల్లలకు మనం ఇచ్చే ఒక భరోసా, ఒక వాగ్దానం. మరి ఈరోజు మీ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ఇవ్వబోయే ఆ అత్యంత ముఖ్యమైన వాగ్దానమేంటి?